పాముకి అంతా ఉంటది. కాపోతే అదంతా కూడా ఒక బండ దగ్గరికెళ్ళి అది గుద్దుకుంటూ, రాపిడి చేసుకుంటూ తన కుబుసాన్ని ఏం చేస్తదంటే క్రమక్రమంగా వదిలేస్తది. అయితే ఆ పాము పడిన కష్టం ఎంత కష్టమంటే బాధ కలుగుతది. వదులుతున్నప్పుడు చర్మాన్ని వదలడం అంటే చాలా దారుణంగా ఉంటది. బాధ కలిగిన దానికొకటే, నేను అందంగా ఉండాలి. నేను అందంగా ఉండాలి. కొత్త చర్మాన్ని ధరించుకోవాలి. పాము ఒక రకంగా క్రైస్తవుడికి ఏం నేర్పిస్తుందంటే, అది పై చర్మం కోసం కష్టపడుతుంది. అది బాహ్య రూపం కోసం కష్టపడుతుంది. మనం ఏ రూపం కోసం కష్టపడాలి? అంతరంగం కోసం. ఎందుకంటే బాహ్యంగా ఎలా ఉన్నా అనవసరం. దేవుడు చూసేది అంతరంగాన్ని కాబట్టి, పాము నుంచి ఏం నేర్చుకోవాలంటే, నువ్వు పై రూపం మార్చుకోవడానికి కష్టపడుతున్నావు. రాపిడి చేసుకుంటున్నావు. ఎంతో ఇబ్బంది, ఎంతో బాధ పాముకి. అయినా సరే పై రూపం కోసం కష్టపడినా ఈరోజు క్రైస్తవుడిగా నా అంతరంగం మారడానికి నేను దేవుని దగ్గరికి పరిగెడుతూ ఉండాలి. ఆయన వాక్యం వింటూ ఉండాలి. మందిరానికి వెళ్తూ ఉండాలి. దేవుని సేవలో ఉండాలి. దేవుని పనిలో ఉండాలి. దేవుని పరిచర్యలో ఉండాలి.